నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. సొంతంగా మ్యాజిక్ ఫిగర్కు చేరుకోకపోవడంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే బీజేపీకి జేడీయూ, టీడీపీల మద్దతు అనివార్యంగా మారింది. ఎన్డీఏ కూటమిలో 16 లోక్సభ సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీ ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీ, అమిత్ షాల ఎదుట కీలక డిమాండ్లు పెట్టబోతున్నారని తెలుస్తోంది. 8 కేంద్ర మంత్రి పదవులను ఆయన కోరే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ, ఐటీ కమ్యూనికేషన్ల శాఖ, హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ, గ్రామీణ డెవలప్మెంట్ శాఖ, రోడ్డు రవాణా శాఖ, జలశక్తి శాఖ, విద్యాశాఖలు ఉన్నాయని జాతీయ మీడియా పేర్కొంటోంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పదవి, లోక్సభ స్పీకర్ పదవిని కూడా టీడీపీకి ఇవ్వాలని చంద్రబాబు కోరే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ లెక్కన ప్రస్తుతం దక్కిన ఛాన్స్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని కేంద్ర సర్కారులో కీ రోల్ పోషించేందుకు చంద్రబాబు రెడీ అయ్యారని స్పష్టమవుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా నూతనంగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించుకోవడానికి హిందూపురం పార్లమెంటు సభ్యుడు బీకే పార్థసారథి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలలో చూసుకుంటే బీకే పార్థసారథికి రాజకీయ అనుభవంలో మొదటి స్థానం అని చెప్పవచ్చు. 1996లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన బీకే పార్థసారథి మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్గా నియమితులయ్యారు. 1999లో మొట్టమొదటిసారిగా హిందూపురం పార్లమెంటు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అలాగే 2004లో సైతం ఎంపీగా విజయం సాధించారు. తర్వాత 2009, 2014లో పెనుకొండ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన పార్థసారథి 2019 ఎన్నికల్లో ఓటమి చెందారు. రెండు 2024 ఎన్నికల్లో మరోసారి హిందూపురం పార్లమెంట్ నుంచి పోటీ చేసి 1,32,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలకం కానుంది. కనుక తెలుగుదేశం పార్టీకి కేంద్ర మంత్రివర్గంలో 5 మందికి మంత్రి పదవులు కేటాయించాలని చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాయలసీమ జిల్లాల నుంచి ఖచ్చితంగా ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. కనుక సీనియర్ అయిన బీకే పార్థసారథికే మంత్రి పదవి దక్కుతుందని సమాచారం. బీకే పార్థసారథి సైతం తమకు మంత్రి పదవి కేటాయించాలని చంద్రబాబు నాయుడును కోరినట్లు తెలుస్తోంది. ఇక ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ఎంపీగా విజయం సాధించిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన మాగుంట రేపు మరొకసారి చంద్రబాబును కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురాలోకల్.